బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం దాడి ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రౌతుల రఘు అనే రౌడీ షీట్ ఉన్న వ్యక్తిపై కొందరు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టుకు వాయిదా నిమిత్తం వచ్చిన రైతు రఘు అనే వ్యక్తిపై కారును ఎదురుగా ఢీకొట్టి దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్యాయత్నం జరిగినట్టుగా తెలుస్తోంది. కారుతో గుద్ది కత్తులతో రఘు అనే వ్యక్తిపై దుండగులు హత్యాయత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. రఘు తొట్టిలో తప్పించుకుని కారులో నుంచి బయటకు వెళ్లి తప్పించుకున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఘటన జరిగిన సెంటర్లో ప్రత్యర్థులు కత్తులతో వీరంగం చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ ఘటనతో డిఎన్ఆర్ కళాశాల రోడ్డు మొత్తం ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితి. ఘటనా స్థలానికి 2 టౌన్ పోలీసులు చేరుకుని విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. ప్రశాంతంగా ఉన్న భీమవరం పట్టణం ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో ఉలిక్కిపడింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సీరియస్ గా తీసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారని తెలుస్తోంది. Vale.